లో నిర్ణయం తీసుకోకుంటే జైలుకే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి డైరెక్ట్గా. తెలంగాణ స్పీకర్పై సుప్రీం ఆగ్రహం. మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా? విచారణ 4 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు అంటూ ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హత విచారణ విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. ఈ అంశంలో వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కారం కింద స్పీకర్ను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను 4 వారాలు వాయిదా వేసింది. అయితే కోర్టు ఇచ్చిన 3 నెలల గడువు ముగిసిన స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టును ధిక్కరించారని స్పీకర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో 2 వేర్వేరు పిటిషన్లపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఎమ్మెల్యేల అనర్హత రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజేఐ గవాయ్ స్పష్టం చేశారు. స్పీకర్ తరపు న్యాయవాదుల అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు అంటూ ఇలా ఈ వార్త చూసిన తర్వాత కొన్నిసార్లు మన ప్రజాస్వామ్యం పైన, మన డెమోక్రసీ పైన కొంత నమ్మకం కలుగుతుంది. ఇట్లా అంటే చట్టసభలో చేస్తున్నటువంటి తప్పులని ఇలా న్యాయస్థానాలు ప్రశ్నించడమే కాకుండా, యాక్చువల్గా ఇవి దానిపైన ఒకటి ఓవర్లాప్ కాకుండా ఉండాల్సినటువంటి వ్యవస్థలు, 2 ప్యారలల్గా నడవాల్సినటువంటివి అయినప్పటికీ కూడా మరి వీళ్ళు తప్పిదం చేస్తున్నప్పుడు మరి ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు అది మన ముందున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒక సామాన్యుడు తప్పు చేస్తే పోలీస్ స్టేషను, అక్కడ కూడా న్యాయం దొరక్కపోతే కోర్టులు, లేదా ఇంకా పైకి ఇట్లా ఒకదానిపైన ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మరి చట్టసభలు, న్యాయస్థానాలు ఇవే కదా ముఖ్యంగా మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటివి. సో వీటిలో మరి ఏది తప్పు చేసినా మరి ఎవరు నిర్ణయం తీసుకుంటారు, మరి ఎవరిని దిశానిర్దేశం చేయగలరు, ఆదేశించగలరు అనే దానిపైన మల్లగులాలు పడుతుండే. చట్టసభల చట్టాలు చేస్తారు, అట్లే ఇక్కడ న్యాయస్థానాలు చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాయని అంటుంటాయి. కానీ వీళ్ళు చేసే తప్పులను కూడా వీళ్ళు మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. అంటే ఇది ముఖ్యంగా వచ్చింది. అయితే ఇక్కడ మన ఇంకొక రాష్ట్రంలో ఎగ్జాక్ట్గా ఇదే, ఎక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది ఇది. అందుకోసమే ఇది ఇంకా స్పీడప్ అవుతూ ఉంది. ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని అంటూ ఉన్నారు. ఎందుకు చెప్పాలన్నా, బీజేపీ టికెట్ మీద గెలిచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ పైన ఏదైతే జరిగిందో, ఎగ్జాక్ట్గా బీజేపీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ విచారణ అనంతరం ముకుల్ రాయ్ను ఎమ్మెల్యేగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలకత్తా హైకోర్టు. చూసిరా ముకుల్ రాయ్ పైన ఏమైపోయింది? బీజేపీలో గెలిచి ఆ బీఫామ్ మీద తృణమూల్ కాంగ్రెస్లోకి వస్తే నువ్వు అయిపోయింది నీ పని అని చెప్పి తీసి పక్కకు పెట్టింది. కోర్టే కలగజేసుకుంటే ఇట్లా జరుగుతుంది. అందుకే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా కోర్టులు కూడా కలగజేసుకోవాలని మన దగ్గర కూడా డిమాండ్ ఉంది. మరి ఎందుకోసం ఇంకా స్పీకర్ ఇట్లా తాత్సారం చేస్తూ ఉన్నాడు? రేవంత్ రెడ్డికి ఆయన తొత్తులాగా వ్యవహరిస్తున్నాడని డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంత అవసరం ఏమొచ్చింది? అంత ప్రభుత్వానికి మద్దతుగానే నిలబడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన స్పీకర్ మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కదా, ఆయన న్యూట్రల్గా కదా ఉండాల్సింది. సో అలాంటి వ్యక్తి అట్లా లేకుండా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా తన నిర్ణయం కావచ్చు, ఎందుకంటే విచక్షణ అధికారం ఉంది ఆయనకి. స్పీకర్గా 10 మంది ఎమ్మెల్యేల అనర్హతని ఆయన తీసుకోవచ్చు ఆ డిసిషన్. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, 10 మంది కాకుండా ఇంకొక 16 మంది కనుక 39 మందిలో 26 మంది కనుక చేరితే 2/3 మెజారిటీ కనుక చేరితే పక్కగా వాళ్ళను లెజిస్లేచర్ పార్టీ విలీనంగా గుర్తిస్తూ అక్కడ ఆ పాలపైన అనర్హత వేటు ఏమి ఉండకపోతుండే. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇంకా చేరలేదు కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి పిటిషన్లని ఇంకా ఎందుకు మీరు డిలే చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇలా ముకుల్ రాయ్కి జరిగిందే రేపు మన దగ్గర ఉన్నటువంటి మన 10 మంది ఎమ్మెల్యేలకు జరుగుతుందని అంటా ఉన్నారు. సో దాంతోపాటు ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరిగింది, ఇక గెలిచినాం అయిపోయింది అనుకున్న వెంటనే ఇంకోటి ఉంటుంది కదా, పొట్టోడు పొడువోని కొడితే పొడువోని పోషమ్మ కొడుతుంది అన్నట్టు. అట్లా వీళ్ళు వాళ్ళని లాక్కుంటే వీళ్ళని ఏం చేయాలనో ఇలా కోర్టులే చెప్తా ఉన్నాయి. సో డెఫినెట్గా వీళ్ళని ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే 6 నెలల్లో ఎన్నికలు రావాలి, డైరెక్ట్ జైలుకు పోతారా అని చెప్తున్నారు. ఎవరిని అంటా ఉన్నాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇగో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం జైలుకే అని చెప్పి గతంలో కూడా చాలా చోట్ల జరిగినాయి.
స్పీకర్ పైన కూడా మేము చర్యలు తీసుకోగలము అని కూడా ప్రూవ్ చేసిండ్రు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. గతంలో చాలాసార్లు చర్చ చేసినాం దానిపైన. ఎగ్జాక్ట్గా ఇలా 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాకపోతే వారంలో నిర్ణయం తీసుకోకుంటే మాత్రం పక్కా అని చెప్పింది. సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నేను గతంలో కూడా చెప్పిన, ఒకవేళ లెజిస్లేచర్ పార్టీ కనుక మారితే వీళ్ళకు ఉన్న ఒక అవకాశం, జూబ్లీహిల్స్లో గెలిచిరు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు అని కలగంటా ఉన్నారు. ఒకసారి చూడండి, ఈ జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత యాక్చువల్గా ఈ 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. దీంట్లో ఒక సీటు కోల్పోయినరు. లాస్య నందిత కంటోన్మెంట్ చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లో శ్రీ గణేష్ గెలిస్తే అది 38 అయింది. ఈ 38లోంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు. సో ఉన్న ఎమ్మెల్యేలలో 2/3 మెజారిటీ, 2/3 అంటే ఈ మెజారిటీ కనుక ఎమ్మెల్యేలు అంటే 26 మంది, ఇక్కడ రావాల్సింది 26 ఎమ్మెల్యేలు వస్తే కనుక పక్కాగా లెజిస్లేచర్ పార్టీయే విలీనం అని చెప్పేసి వీళ్ళని ఆ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారు. ఏ ఎమ్మెల్యేలుగా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తాడు స్పీకరు. మేము పార్టీ మారిపోయినాం, అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పంగానే. సో ఇక్కడ ఇంతకంటే ముందు మనకు గుర్తుండాలి, సిఎల్పి కూడా విలీనమైంది ఒకసారి, అట్లే టీడీఎల్పి కూడా విలీనమైంది. చాలామంది ఏం మాట్లాడతారంటే అదేంది గతంలో మరి కేసీఆర్ ఏలడా పని, కేసీఆర్ హయాంలో మరి విలీన అట్లా పార్టీలు ఫిరాయించిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయలేదా, అప్పుడు మరి ప్రోత్సహించలేదా ఫిరాయింపులని అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ ఒకసారి దీన్ని చూడాలి. ఆనాడు 2/3 మెజారిటీ చేరింది కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. ఇక్కడ సిఎల్పిని కూడా ఇట్లా చేశారు. కాకపోతే మాకు ప్రతిపక్షం అనేదే లేకుండా చేసిరు అని చెప్పి ఆయన పైన విమర్శలు ఉండే. ప్రతిపక్షం అనేదే లేకుండా చేసిండ్రు కాబట్టే ప్రజలే ప్రతిపక్షం అయినరు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఆనాడు బీఆర్ఎస్ చేసిన తప్పిదం కూడా అది. ఎట్లా చేసిందంటే పార్టీలకు ఒక్కొక్క ఎమ్మెల్యే మారిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు డేట్లతో సహా చెప్పారు, బట్టి విక్రమార్క డేట్లతో సహా చెప్పిండు, ఏ ఎమ్మెల్యే ఎన్నడూ చేరిండు. ఫైనల్గా అందరూ కలిసి మేము చేరడమని ఎప్పుడు చెప్పారు అనే దాన్ని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగానే బట్టి విక్రమార్క చెప్పిండు. అయితే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే అభివృద్ధి చేస్తారనో లేకపోతే నా నియోజకవర్గం బాగుపడాలని చెప్పి మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు కాకుండా ఇక ఎవరైనా ప్యాకేజీలకో మూటలకో ముల్లెలకో అమ్ముడు పోతారని చెప్పి బయట పుకార్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా జరిగింది అదే అంటున్నారు. కాబట్టి ఆనాడు కూడా అసలు ఎక్కడో అక్కడ ఉంచుంటే, ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్కు 66 సీట్లు వచ్చినా తర్వాత 88 సీట్లు వచ్చినా మళ్ళీ సిఎల్పిని టీడీఎల్పిని విలీనం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, కాకపోతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరు ఎత్తుగడలలో వాళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకంటే అవతలకు సంధియరు. ఒకవేళ ఇప్పుడు చేర్చుకోలేదనుకో, బలం కొంచెం తక్కువ ఉందనుకో, మన దాంట్లోకించి కూడా కొంచెం అటుపోయారు అనుకో, మళ్ళీ అటు ఇటు అయిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం అస్థిరత ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా కొంతమందిని చేర్చుకుంటారు. సో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే ఏదైతే పద్యం ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆనాడు కేసీఆర్ చేసిందే మేము చేసినామని వీళ్ళు చెప్పుకున్నారు. సో ప్రజలే ప్రతిపక్షం ఎందుకు అయ్యారు? ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు కాబట్టి అప్పుడు అదే అయింది. లేకపోతే బయట మీడియా కానీ మేధావులు కానీ లేకపోతే ఇంకా ప్రజా సంఘాలు కానీ ఎందుకు అంత గట్టిగా మాట్లాడినాయి కేసీఆర్ పైన? ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకున్నారు కాబట్టి శాసనసభలో లేకపోతే ఏమున్నది, బయట ప్రజలు ఉన్నామని చెప్పి బయట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే కొన్ని చరిత్రలో తప్పిదాలు జరిగితే మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. కర్మ రిటర్న్స్. నేను మొన్న చెప్పినా కదా, కల్వకుంట్ల కవిత అన్నటువంటి మాట ఏదైతే ఉందో, కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు, సుశిరా రివర్స్ కొడితే ఇట్లా కొడుతుంది అని చెప్పి తను అన్నటువంటి మాట ఏదైతే ఉందో, కొన్నిసార్లు మనం చేసినప్పుడు మరి అది నీతి అవుతుంది ఎట్లా, ఇవాళ కాదు ఎట్లా అని చెప్పి అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే అప్పుడు ఆనాడు మొత్తం లెజిస్లేచర్ పార్టీనే విలీనం చేసుకున్నారు కాబట్టి అది న్యాయబద్ధంగానే జరిగింది, రాజ్యాంగబద్ధంగానే జరిగింది ఆ విలీనం. కానీ ఇక్కడ మాత్రము 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అటున్నారా ఇటున్నారా చెప్పకుండా వాడైతే నడిమిట్లున్నా అని చెప్తాడు, ఎన్లు ఉండాలో అన్లున్నా అని చెప్తాడు, ఇంకొకరికైతే ఏం చెప్పానో తెలుస్తలేదు, నేను అలానే ఉన్నా అని చెప్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉన్నారు. వీళ్ళని చూస్తే అనిపిస్తుంది ఊసర వెల్లులన్నా కొంచెం నయం అనిపిస్తుంది, అది ఖాళీ రంగే మారుస్తుంది. వీళ్ళ జీవితాలనే మార్చి పాడిస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రజల జీవితాలనే మార్చేస్తున్నారు వీళ్ళు. అధికార పార్టీలో ఉంటే తప్ప అభివృద్ధి చేయలేం, సిగ్గుండాలి. అట్లాంటప్పుడు ఎందుకైనా గెలిచాడు? అసలు ప్రతిపక్షం ఎందుకు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు? చైనాలో ఉన్నట్టు ఒకటే పార్టీ ఉంటే అయిపోతుంది. ఇంకా అసలు వేరే పార్టీలు ఏమో అక్కరా, ఇంకా ఏమవసరం ఇంకా. సో ఇలా ఇదే బిగ్ బ్రేకింగ్. ఎట్టి పరిస్థితులలో ఎన్నికలు వస్తాయి అనేది అయితే లెక్క. ఇప్పుడు ఈ ముచ్చట ఎంత ఎందుకు అంటే ఒక 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలే ఈ డిస్క్వాలిఫికేషన్ జరిగేటువంటి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. పక్కాగా
స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, తీసుకోకపోతే ఆగమైపోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్పీకర్ పైన ఒత్తిడి అట్లా ఉంది. అలా ఒక సుప్రీంకోర్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినాక ఇంకా స్పీకర్కు ఒక్కసారి నా ఆలోచన రావాలి, నేను ఎటు ఉన్నా ఎందుకోసానికి మళ్ళీ అనవసరంగా ఇది ఓటు పోయి ఓటు అవుతుందేమో, నా అధికారం ఏంది, అసలు నేను ఏం చేస్తా ఉన్నా అని ఆయనంతలో ఆయన మళ్ళీ స్వయంకృతాపరాధంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎన్నికలు కూడా ఎక్కడెక్కడ వస్తాయంటే మెయిన్గా అయితే ఖైరతాబాద్ అయితే పక్క, ఖైరతాబాద్ ఒకటి, దీంతోపాటు స్టేషన్ గన్పూర్, ఇంకొకటి గూడెం మైపాల్ రెడ్డి, ఇది కూడా పటాన్ చెరు. సో ఈ 3-4 నియోజకవర్గాల్లో అయితే పక్క. బట్ మొత్తానికి మొత్తం 10 మందిని తీసి పడేసేయాలనేది బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉంది. ఏమక్కరా మా దాంట్లో గెలిచిర్రు కానీ మా దాంట్లో లేరు, తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారు, ఇక తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి పార్టీ అంటే ఇంతేనా అని బయట విమర్శలు వస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలనేదే ఇలా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. వివిధ నియోజకవర్గాలలో కూడా అదే అంటా ఉన్నారు. ఈ దొంగలకు మేము ఓట్లు వేస్తే వీళ్ళు ఇలా ఏ పార్టీలు ఉన్నారు అని చెప్పి వాళ్ళకి చెప్పుల దండలేస్తామని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు చూసినాం మనం. ఎన్ని పదవులు అనుభవించి ఏ స్థాయి దాకా వచ్చి ఇలా ఒక్కసారి అధికారం కోల్పోగానే ఉన్నదంతా అధికారం దిక్కే ఉందేమో అనుకునేటట్టుగా ఎమ్మెల్యేలకే సిగ్గుశరం లేకుండా మారిండ్రు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే అధికారం ఉన్న దిక్కు పోతే బాగుంటామని చెప్పి అనుకున్నప్పుడు ఈ జూబ్లీహిల్స్ ప్రజలు అనుకోరా? జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా ఏమో 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 ఎటు నుంచి ఎటు వస్తుందో మాకెందుకు వచ్చింది, ఒక ఓటు సాటుకు పోయి వేసి వస్తే అది వీకెండ్ ఈ 3 ఏళ్ళకి ఎటో ఒక దిక్కు పోని అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు, మాకెందుకు అదంతా, వాళ్ళకి వేసేస్తే వాళ్ళకి కోపం కూడా ఉండదు. లేదా వాళ్ళని ఇట్లా ఇప్పుడు కోపం తెప్పిస్తే మా ఇల్లులు పోతాయో మా జీవితాలు పోతాయో మేము రోడ్డు మీద పడతామో అన్న భయం కొద్దీ జూబ్లీహిల్స్లో ఓట్లు వేసిరని అంటా ఉన్నారు. సో అది జరిగింది. విపరీతంగా డబ్బు పంపిణీ జరిగింది, దొంగ ఓట్లు అయినాయి, రిగ్గింగ్ అయింది. పక్కన బీహార్ రాష్ట్రంలో అసలు పూర్తిగా ఈవీఎంలే ఓట్లు వేసుకున్నాయని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. దమ్ముంటే జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నో 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 తప్పు మాట్లాడుతున్నావు జగ్గన్న, మన జూబ్లీహిల్స్లో మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది ఎన్నిక, అట్లనే బీహార్లో కూడా పర్ఫెక్ట్గా జరిగి ఉంటుందని చెప్పగలగాలి. చెప్తారు వాళ్ళన్నా? అవుతుందా? మనది మంగళవారం, మంది సోమవారం అంటారు చూసిరా, ఆ సామెత వర్తిస్తుంది వీళ్ళందరికీ కూడా. సో మొత్తానికైతే ఉప ఎన్నికలు రావడానికి సిద్ధంగానే ఉన్నాయి ఇక మన రాష్ట్రంలో. అప్పుడు తెలుస్తుంది ఇక వీళ్ళ కథ, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వీళ్ళు పాల్పడుతున్న బెదిరింపులు, వీళ్ళ కథలు, తెస్తున్న అప్పులు, చేయనటువంటి పనులు, ఇస్తా అని చెప్పి ఇయ్యనటువంటి వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఒకటొకటి అన్నీ బయటికి వస్తాయి. అందుకే మొన్న జూబ్లీహిల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రామాలలో ఏం మాట్లాడుకోరు తెలుసా? ఇది ఈ ఎన్నిక హైదరాబాదులో జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో కాబట్టే అట్లాంటి రిజల్ట్ వచ్చిందన్న, ఒక్కసారి అది మెజారిటీ అని వాళ్ళు అనుకుంటున్నారు, ఒక్కసారి మా ఏరియాలో కనుక, మా జిల్లాల్లో కనుక, మా గ్రామాల్లో కనుక ఎన్నికలు జరిపితే మేము చూపిస్తాం వాళ్ళకు మా సంగతి ఏందో అని డైరెక్ట్గా ప్రజలే అంటా ఉన్నారు. కావాలంటే మీరు సోషల్ మీడియాలో కామెంట్స్ ఉన్నాయి చూడండి.